ఈ సమయంలో సమయం వచ్చింది. మనం ఆరాధన కంటే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమెన్. దేవునితో మొర పెట్టాలి. ఆమెన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పట్టుకోండి మీ ప్రార్థన విజ్ఞాపనలు మీ చేతున పట్టుకోండి. త్వరగా పట్టుకోండి. మీరు రాసిన అన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ పట్టుకోండి. ప్రార్థన చేయాలి. ఈ పరిచర్య ప్రార్థనని నేర్పించే పరిచర్య. ఈ తైలాభిషేక ఆరాధన ఏదో మీరు క్యాజువల్గా వచ్చి వెళ్ళడం ఇది కాదండి. వచ్చి వెళ్ళడం కాదు. వచ్చి ఏదో క్యాజువల్గా వెళ్ళిపోవద్దు. మీరు ఇక్కడ ప్రార్థన నేర్చుకోవాలా? ప్రార్థనకున్న శక్తిని మీరు చూడాలా? మీరు ప్రార్థించని నోరు తెరచి ప్రభు ఎంతటి గొప్ప కార్యం మీ జీవితంలో చేస్తారో చూడండి. ఆ రుచిని అనుభవించాలా ప్రతి క్రైస్తవుడు. ఆమెన్. ఇన్ని రోజుల సమస్యని బట్టి ఆగిపోయారేమో, చాలా భయంకరమైన పరిస్థితులను బట్టి అలా వేదన చెందుతూ అలా కూర్చున్నారేమో, కానీ ఈ ఆరాధన ద్వారా, ఈ అద్భుతమైన ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని తాకబోతున్నారండి. ఒక నూతనమైన ఉజ్జీవంతో తాకబోతున్నారు. నూతనమైన కార్యాలు చేయబోతున్నారు మీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల ఎదుట చాలాసార్లు కన్నీరు కార్చారేమో, కానీ ఇదిగో మనుషుల దగ్గర కార్చే ఈ కన్నీళ్లకు విలువ లేదండి. ప్రభు దగ్గర కార్చండి. ప్రభుత్వం మాట్లాడండి. చెప్పండి, దేవా నాకు ఈ బాధ ఉంది, కష్టం ఉందయ్యా, నీవే తీర్చయ్యా, నీవే సహాయం చేయ, నీవే తోడై ఉండయ్యా, నీవే అద్భుతం చేయయ్యా. నీవు మొర పెడితే వినే దేవుడు ఆయన, తృణీకరించే దేవుడు కాదు. మనుషులతో మనం మాట్లాడితే మన మాటలు వినని వారిగా ఉంటారు, మనల్ని లెక్క చేయని వారిగా ఉంటారు. అవునా? మనం మాట్లాడుతున్న వారికి అర్థం చేసుకొని వారిగా ఉంటారు. ఎంతమందికి అనుభవం ఉంది? చాలామంది జీవితాల అనుభవాలు ఉంటాయండి. నాకు తెలిసి ప్రతి ఒక్కరి జీవితాల అనుభవాలు ఉంటాయి. కానీ చూడండి, దేవుడితో మాట్లాడితే ఆయన నీ మాట వినే దేవుడు, కానీ నిన్ను తృణీకరించే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరం చేతిని పట్టుకోండి, చూపించండి, ప్రార్థన చేయండి, ప్రార్థించండి. మీరు ఎంతగా ఏడుస్తారో ఏడవండి ప్రభు సన్నిధిలో. మీకున్న బాధ అంతా వ్యక్తపరచండి. ఇదిగో మీ ప్రార్థనలన్నీ కూడా ప్రభు సఫలము చేయబోతున్నారు యేసు నామములో. క్యాషువల్గా మీరు వచ్చి వెళ్ళకూడదండి. ఈ ఆరాధనలో ప్రభు కృపను, ప్రభు మహిమను, ప్రభు ఆశీర్వాదాలు పట్టుకొని వెళ్ళాలి. జరగబోతున్న ఆరాధనలు దైవ సేవకుడి ద్వారా నాతో మాట్లాడండి అయ్యా, నన్ను దర్శించండి అయ్యా, నా హృదయాన్ని కట్టండి అయ్యా, నన్ను తాకండి అయ్యా, సేవకుడి ద్వారా నన్ను పేరు పెట్టి పిలవండి అయ్యా. ఇదిగో నా అవసరతలయ్యా, నీవు చూడండి అయ్యా. ఒక్కసారి నా ఎడల ఈ అద్భుతము చేయ్యా. ప్రార్థన చేయండి. ప్రార్థన రాదమ్మా అని అనొద్దు. అందరితో ఎలా మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడు. ఇలా మాట్లాడితేనే మాట్లాడాలని ప్రభు దగ్గర లేదండి. మనుషుల దగ్గర ఉంటుంది, కానీ ప్రభు దగ్గర అలా కాదండి. మాట్లాడండి. దీన మనసుతో ప్రార్థించండి. కన్నీరు పెడుతూ ప్రార్థించండి. దేవా సహాయము చేయండి అయ్యా. ఈరోజు అనేకమైన సాక్ష్యాలు విన్నాం. కుటుంబాలను కట్టే దేవుడు ఆయన. ఇదిగో నీ కుటుంబాన్ని కూడా కట్టబోతున్నారు ఆయన. ప్రార్థించడం మొదలు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీ నామానికి స్తోత్రమయ్యా, మీ నామానికి స్తోత్రమయ్యా. ఓ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా, దర్శించండి అయ్యా. తాకండి అయ్యా, అద్భుతము జరిగించండి. బిగ్గరగా ప్రార్థించండి అయ్యా. మా మనమిని ఆలకించండి అయ్యా. సహాయము చేయండి అయ్యా. నీ కృప చేత నింపండి అయ్యా. ఒక్క అద్భుతం నా జీవితంలో జరిగించయ్యా. నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నీవు తప్ప వేరే ఆధారము లేదయ్యా. ఇన్ని రోజులు ప్రార్థించని వ్యక్తిగా నీవు ఉన్నావేమో, కానీ ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థించడం మొదలుపెట్టు ప్రియ సహోదర సహోదరి. ఒక్కసారి ప్రభుతో మాట్లాడు. ఇదిగో నీవు మాట్లాడితే ఆయన నీ చరిత్రనే మార్చబోతున్నారు అంతే. ఓ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మను తాకండి ప్రభా. ప్రతి నెగటివ్ స్పిరిట్ని అయ్యా మీరే కొట్టివేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఆటంకాలు, ప్రతి వ్యతిరేకమైన పోరాటాలు, ఓ భయంకరమైన పరిస్థితుల నుంచి నీ ప్రజలు విడిపించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఓ సహాయం చేయండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం అయ్యా. సహాయం చేయండి అయ్యా. రండి
రెండు చేతులు పైకెత్తి మీ ప్రార్థన విజ్ఞాపనలు చేత పట్టుకొని అడగండి 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 అడగండి. ఓ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా మీకే స్తోత్రం ప్రభా, మీకే స్తోత్రం ప్రభా. మా ప్రియులందరినీ దర్శించండి అయ్యా, మా ప్రియులందరినీ తాకండి అయ్యా. అయ్యా అడుగుతున్నారయ్యా నీ సన్నిధానంలో. అయ్యా ఇన్ని రోజులు దూరం అయిపోయి ఉన్నారయ్యా ప్రభా, ఇన్ని రోజులు మీకు వ్యతిరేకంగా జీవించారయ్యా. అయ్యా ప్రార్థించని జీవితాలుగా ఉన్నాయ్యా. కానీ ప్రభా ఇదిగోండి, తిరిగి వారి ప్రార్థిస్తుండగా వారి జీవితాలను మీరు కట్టండి అయ్యా, జీవితాలను కట్టండి అయ్యా, జీవితాలను కదిలించండి అయ్యా. అయ్యా మీరే బాగు చేయండి అయ్యా, నడిపించండి అయ్యా, సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఓ అద్భుతమైన తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమయా. శక్తివంతుడా, మీ నామానికి మాత్రమే స్తోత్రం ప్రభా. అయ్యా మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా, మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మా ప్రియులందరినీ ఒక్కసారి దర్శించండి అయ్యా, మా ప్రియులందరినీ తాకండి ప్రభా. అయ్యా ఈ తైలాభిషేక ఆరాధనలో ప్రభా మా ప్రియులందరి పైన అయ్యా మీ కృపను కుమ్మరించండి ప్రభా. ప్రభా ఇదిగోని ప్రార్థన విజ్ఞాపనలు చేత పట్టుకొని అయ్యా అని అడుగుతూ ఉండగా అయ్యా మీరు తోడే ఉండండి ప్రభా, సహాయము చేయండి ప్రభా. ప్రభా వారు రాసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా ప్రభా. ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి అయ్యా ఇదిగోండి ప్రభా విజయం వచ్చును కాక అయ్యా. ప్రతి ప్రార్థన విజ్ఞాపన సఫలపరచబడును కాక, ప్రార్థనలన్నీ సఫలపరచబడును కాక ప్రభా, ప్రార్థనలన్నీ సఫలపరచబడును కాక. ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి మీరు జవాబులు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. కన్నీరు కారుస్తూ అయ్యన్ని సన్నిధానంలో అడుగుతున్న ప్రతి వాటికి అయ్యా గొప్ప కార్యాలు వారు కల్లార చూచుదురుగాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రార్థించినప్పుడు నీ మహిమ ఏంటో, నీ శక్తి ఏంటో ప్రభా వాళ్ళు తెలుసుకోవాలి ప్రభా. అయ్యా ఇదిగోండి నీ మహిమ ఎంత గొప్పదో తెలుసుకోవాలయ్యా. ప్రార్థన అనుభవంలోనికి ఇంకను బలముగా మీరు నడిపించండి అయ్యా. ఎంతమంది అయితే ఇన్ని రోజులు ప్రార్థన చెయ్యని వారిగా ఆగిపోయి ఉన్నారో ప్రభా ఇదిగోండి అయ్యా, నీ వైపు చూడకుండా నీ పైన ఆధారపడకుండా అయ్యా ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల్లో, శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, ఆటంకాల్లో, భయంకరమైన పోరాటంలో, బంధకాల్లో ఉన్నారో వారు ప్రార్థిస్తుండగా, నీ నామమెత్తి ప్రార్థిస్తుండగా, వారి సమస్య కొరకు ప్రార్థిస్తుండగా ఇప్పుడే విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక, గొప్పవారగుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక, క్షేమము కలుగునుగాక, ప్రతి పరిస్థితులలో విజయం వచ్చునుగాక, కలార చూచుదురుగాక. అయ్యా అన్న వారి ఎదుటనే సాక్షిగా నిలబడుదురుగాక, తృణీకరింపబడిన వారి ఎదుటనే సాక్షిగా నిలబడుదురుగాక, మోడు బారిన జీవితాలు చిగురించబడునుగాక, కుటుంబాలు కట్టబడునుగాక, జీవితాల్లో గొప్ప కార్యము జరుగునుగాక. ప్రతి సమస్య కొరకు ప్రార్థిస్తుండగా ఆ సమస్యల నుంచి విడుదల కలుగునుగాక, గర్భాలు తెరవబడునుగాక, ఉద్యోగం విషయంలో సహాయం కలుగునుగాక, అయ్యా ఆర్థిక ఇబ్బందుల విషయంలో సహాయం కలుగునుగాక, వివాహాల కొరకు విషయంలో ప్రార్థిస్తున్నాం అద్భుతాలు జరుగునుగాక, కోర్టు సమస్యల నుంచి విడుదల కలుగునుగాక, త్రాగు నుంచి విడుదల కలుగుగాక, లోక ఆశల నుంచి విడుదల కలుగునుగాక, నెగటివ్ స్పిరిట్ నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామములో ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారు అయా తిరిగి లెగుదురుగాక, విడిపోయిన చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడునుగాక, ఈ పోరాటాలు బంధకాల నుంచి అయా ప్రజలు విడిపించబడి అయా నీ పైన ఆధారపడుతూ నిత్యము ముందుకు సాగుదురుగాక, ఆత్మీయతలో ముందుకు సాగుదురుగాక, ఆత్మీయతలో ముందుకు సాగుదురుగాక, ఆత్మీయతలో ఎదుగుదురుగాక. యేసు నామములో అయ్యా ఇదిగోండి మా సేవకుడి ద్వారా పేరు పెట్టి పిలవండి. నీ ప్రజలు ఎంతమంది అడుగుతున్నారో అయ్యా ఇదిగోండి అయ్యా దైవ సేవకుడి ద్వారా నన్ను పిలవండి అయ్యా, నన్ను దర్శించండి అయ్యా, సహాయము చేయండి అయ్యా, నాతో మాట్లాడమని అడుగుతున్నారు అయ్యా. వారి జీవితంలో అద్భుతము జరుగునుగాక, జరుగునుగాక. సేవకుని మీరు గొప్పగా వాడుకోండి అయ్యా, మీరు దర్శించండి అయ్యా, ప్రతి ఒక్కరి కన్నీలు నాట్యంగా మార్చబడునుగాక. ఓ బ్లెస్ చేయమని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన, కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.